ఎన్డీపీఎస్ లా అని ఉందండి మనకి. సో దాని గురించి ఎన్సిబి ఆఫీషియల్ ఆల్రెడీ మనకి ఇదే ప్రోగ్రాంలో చెప్పడం జరిగింది. కాకపోతే కన్జ్యూమర్ యాంగిల్ నుండి మాత్రం మనకి చాలా ఈ ఎన్డీపీఎస్ లా ఏం చెప్తుందంటే, ఇప్పుడు కన్జ్యూమర్స్ చాలామంది పట్టుపడినప్పుడు నేను ఒకటేసారి వాడాను, నేను వాళ్ళు వాడుతుంటే నేను పక్కన కూర్చున్నా, నేను వాడలేదు, మనకి ఎక్కువగా వినికిడిలో ఇవే వస్తాయి. నేను అక్కడ ఉన్నాను కానీ నేను చేయలేదు. సో ఇక్కడ ఏం చెప్తుందంటే లా, నువ్వు ఉన్నా కూడా నువ్వు పక్కన కూర్చుని యు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్, కానీ నువ్వు భాగమయ్యావు అంటే యు ఆర్ ఈక్వల్లీ పనిషబుల్ ఆఫెన్స్ చేసినట్టు. ఓకే, సో అది కో కాన్స్పిరేటర్ అవుతారు, అబెట్టింగ్ టు క్రైమ్ అవుతారు. సో నా రూమ్మేట్ ఉన్నాడు, వాడు వాడుతున్నాడు, నేను చూస్తున్నాను కానీ నేను వాడలేదు, ఎప్పుడో ఒకసారి పోలీస్ రైడ్ అయింది, నన్ను కూడా పట్టుకుంటారు. ఎందుకంటే బికాస్ I know what is happening but I never reported it. So you need to understand law ఏంటంటే, ఇంకోటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. మాకు కేసు వచ్చింది, నాకు తెలియదండి, మా ఫ్రెండ్ అన్నాడు నా జీపే పని చేయట్లేదు, పలానా వాడికి చేసేయమంటే చేశాను ఒక 10,000. సో నీకు ఏంటి అంటే, నువ్వు ఒక రెస్పాన్సిబిలిటీ, నువ్వేం చేస్తున్నావో తెలియకుండా చేసావు అంటే నువ్వు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి నీ యాక్షన్స్కి. దట్ హ్యాపెన్ టు బి అ ట్రాన్సాక్షన్ టు పెడ్లర్. సో నీ ట్రాన్సాక్షన్స్, నీ వాట్సాప్ చాట్స్, ఇప్పుడు ఒక వాట్సాప్ చాట్లోని అండ్ పెడ్లర్ అంటారు, మాల్ ఉంది, మంచి మాల్ వచ్చింది కావాలా, ఇప్పుడు తర్వాత చేస్తాను, నేను కొనలేదు కదా, నువ్వు తర్వాత చేస్తా అంటే యూ హ్యావ్ అన్ ఇంటెన్షన్ టు యూస్. ఈ ఎన్డీపీఎస్ లా ఏం చెప్తుందంటే, ఇప్పుడు మనం మామూలు క్రైమ్స్లోని పోలీస్ ఇన్వెస్టిగేట్ చేసి ఇతను దే విల్ డూ ఇన్వెస్టిగేషన్, ఇతన్ని నిరూపించాలి నేరస్తుడు అని. కానీ ఈ ఎన్డీపీఎస్ లాలో ఏంటంటే, ఎప్పుడైతే ఈ కేసులో బుక్ అయిపోయామో ఆల్రెడీ నేను నేరస్తుడు, నేను నిరూపించుకోవాలి నేను నిర్దోషి అని. దట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లం. అంటే నేను ఎన్ని కోట్లు తిరగాలి, ఎంత లైఫ్ వేస్ట్ అవుతుంది. ఐ హ్యావ్ అ లా స్టూడెంట్, ఒక అబ్బాయి సరదాగా పార్టీలోని వెళ్ళాడు, గంజాయి తీసుకున్నాడు, హీ వాజ్ బుక్డ్ అండర్ ఎన్డీపీఎస్ కన్స్యూమర్ కేసుగా బుక్ అయ్యాడు. ఆ అబ్బాయి అంటాడు, నాకు తెలియదు మేడం, జస్ట్ ఆ పార్టీ కదా, వాడు వెళ్ళిపోతున్నాడు అని ఇస్తే ఏదో సరదాగా వెళ్ళాను, ఒకటేసారి వాడాను, దీనివల్ల ఇన్ని ఇంప్లికేషన్స్ ఉంటాయి నా లైఫ్ మీద అని లేదు. సో ద పోలీస్ ఆఫీసర్ హ్యాస్ రిటర్న్ టు హిస్, అంటే మీరు ఎడ్యుకేట్ చేయాలి మీ పిల్లలకి, మీ స్టూడెంట్ని పట్టుకున్నాము. ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, ఒక స్టూడెంట్ ఇంటర్వ్యూ చేస్తే వీ గెట్ కైండ్ ఆఫ్ అట్లీస్ట్ అవుట్ ఆఫ్ 1000 వాళ్ళు చెప్పిన విషయాలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. లాస్ట్ ఇయర్ ఒక కేసు అయింది, ఒక కాలేజ్ హ్యాస్ సస్పెండెడ్ మోర్ దెన్ 30 to 40 స్టూడెంట్స్ ఆన్ దిస్ కేస్. వాళ్ళ ఎగ్జామ్ రాసే టైంలో వాళ్ళని సస్పెండ్ చేసేయడం వల్ల వాళ్ళు కోర్టుకి వెళ్లాల్సి వచ్చింది. అంటే దట్ ఈస్ అ బిగ్ బ్యాటిల్ ఈవెన్ ఫర్ ద ఫ్యామిలీ ఆల్సో. ఫస్ట్ ఈ సోషల్ ఇమేజ్ పోతుంది, ఈ కేసు బిగుచుకుంటుంది. అండ్ ఈ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తారా, పాస్ అవుతారా, వీళ్ళు సస్పెండ్ చేయడం వలన వాళ్ళకి ఆన్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ అవ్వవు. దే హ్యావ్ టు ఫైట్, దే హ్యావ్ టు విన్. మనకు తెలుసు కోర్ట్ కేసు విన్న ఎన్ని సంవత్సరాలు పడుతుంది. ఇట్స్ నాట్ దట్ ఫాస్ట్ ట్రాక్ యు ఆర్ గివెన్ ఇది. అండ్ నేను ఎలా నిరూపించుకుంటాను నేను నిర్దోషి అని, అండ్ ఆ మధ్యని పోవడానికి ఎంత కష్టపడాలి. సో ఇవన్నీ కూడా అంటే ఇవాల్యుయేటెడ్ రిస్క్ లేకుండా లాట్ ఆఫ్ స్టూడెంట్ పాపులేషన్ ఏం చేస్తున్నారు అంటే, జస్ట్ సరదాగా అన్నది, దానివల్ల లీగల్ ఇంప్లికేషన్స్ వాళ్ళ లైఫ్ మీద ఎంత పడుతుందో అని తెలుసుకోలేకపోవడం అనేది ఇక్కడ మనం ఎక్కువగా చూస్తున్నాం. దీనివల్ల వాళ్ళ జాబ్స్, ఎనీ జాబ్ దే హ్యావ్ ఎ పోలీస్ వెరిఫికేషన్. సో దానిలో ఈ కేసు ఉంది అంటే దెన్ వాళ్ళ పరిస్థితి ఏంటి, గవర్నమెంట్ జాబ్స్ వచ్చే అవకాశం ఉండదు, ప్రైవేట్ జాబ్స్ వచ్చే అవకాశం ఉండదు. అంటే లైఫ్ బికమ్స్ అ క్వశ్చన్ మార్క్. అండ్ ఎన్నో కేసెస్ చూసాం వేర్ వాళ్ళు అబ్రాడ్ స్టడీస్కి వెళ్ళాలి, వాళ్ళ వీసా, వాళ్ళ పాస్పోర్ట్, ఇవన్నీ కూడా ఈ కేసు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఎఫెక్ట్స్ దేర్ కెరియర్, ఇట్ ఎఫెక్ట్స్ దేర్ గోల్స్. ఆ విషయం తెలుసుకోకుండా, అంటే సరదాగా అని వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోతున్నాము, ఏ ఉచ్చులో వెళ్ళిపోతున్నాము అన్నది తెలుసుకోలేకపోవడం ఇక్కడ అంటే ఆ స్టూడెంట్ పాపులేషన్లో ఎక్కువగా చూస్తున్నాం. సో ఇన్ని లీగల్ ఇంప్లికేషన్స్ ఉన్నాయని తెలుసుకోవడం. సో మన అవేర్నెస్ క్యాంపెయిన్స్లో కూడా వీ మేడ్ ఇట్ అ పార్ట్. అంటే లీగల్ ఇంప్లికేషన్స్ ఎలా ఉన్నాయి, దాని మీద మీ భవిష్యత్తు మీద దాని ఇంపాక్ట్ ఎంత గ్రేట్ ఉంటుంది, సో దాని నుండి బయటపడడానికి ఎంత కష్టపడాల్సి వస్తుంది,
So it is a very big issue. So people have to understand that.